వీణా న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏయూ ప్రొఫెసర్ ప్రేమానందం ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు యూత్ పార్లమెంటరీ సెమినార్ జరిగింది. Excuse me, President of the show, Professor A. Narasimha Rao Garu, onto the stage. She has come from MBA English second year to give the voting. Last but not the least, the pillar, Nagaraj. ఫోటో దొరకట్లేదు. సెల్ బాబు కొద్దిగా వెనకలేదు. రాజు గారు ఓకే సార్. దామోదర్ సంజీవియ నేషనల్ లా కాలేజ్ యూనివర్సిటీ అండ్ మై ఫ్రెండ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎంవిఆర్ రాజ్ గారు అండ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ప్రేమానందం and Dr. Nagaraju. Today is the Children's Day and Jawaharlal Nehru, the first Prime Minister of our country, is birthday also. So, he loved the children like anything and he used to say that the children are the future of our by way of organizing Constitution Day or Ambedkar Day or this type different important persons. It's really a very important event which is very essential for the people to understand how the democratic system is surviving and functioning in our nation. Like Britishers. Britishers ruled us for hundreds of years, you are all known, and they were also under that impression. The roots of our economic development. This is all possible with the help of the Good morning. My name is Pated Premanandam, Head of Department of Political Science and Public Administration, Andhra University. ప్రొఫెసర్ పేటెడ్ ప్రేమానందం నేను ఈ రోజున 14/11/2025 డిపార్ట్మెంట్ తరఫున మరియు కొలాబరేషన్స్ ఐడియా ఫౌండేషన్ కొలాబరేషన్తో నేషనల్ యూత్ పార్లమెంట్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ విధానాల మీద, రాజకీయాల నాయకుల యొక్క ప్రవర్తన నియమాల మీద,
భారతదేశంలో విధానాలు రూపొందించడం ఎలా అనే దాని మీద, అలానే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ విధానం ఎలా జరుగుతుంది అనే కాన్సెప్ట్తో నేషనల్ యూత్ పార్లమెంట్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పార్లమెంట్ యొక్క సభ్యుల యొక్క ప్రవర్తన నియమాలు ఎలా ఉండాలా, పార్లమెంట్లో ఎలా ప్రవర్తించాలా, అది విద్యార్థి దశ నుండే మనం మోటివేషన్ చేసి విద్యార్థుల్లో చైతన్యం కల్పించి విద్యార్థుల్లో మోరల్ వాల్యూస్ తీసుకొచ్చి విద్యార్థుల యొక్క ప్రవర్తన నియమాలని ఇక్కడ నుండే రాజకీయాలకు వెళ్ళే ముందే వాళ్ళ యొక్క ప్రవర్తన నియమాలని, నీతి నిజాయితీ, వాళ్ళ యొక్క బిహేవియర్ని మొత్తాన్ని కూడా మార్చడానికి, విద్యార్థులు చైతన్యం కలిగించడానికి, భారతదేశం యొక్క పార్లమెంటరీ వ్యవస్థ గొప్పతనాన్ని గురించి చెప్పడానికి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి విధానాల్లో సభ్యులు ప్రవర్తన విధానంలో సభ్యులు ఎలా మాట్లాడాలా, ఏ క్వశ్చన్కి ఎలా సమాధానం చెప్పాలా, ఒక పక్క అధికార పక్షం, మరో ప్రక్క ప్రతిపక్షం, మరో ప్రక్క ఆ అధికార పక్షంతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ చేసిన వ్యక్తులందరూ కూడా వారి యొక్క విధానాలని ఎలా, పాలసీని ఎలా రూపొందించడానికి వారు ముందుగా పార్లమెంటరీ విధానంలో ఆ పార్లమెంటరీలో కూర్చున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి క్వశ్చన్లు వేయాలా, ఎలాంటి విధానాలు తీసుకొస్తే వాళ్ళకి సమాధానాలు ఎలా చెప్పాలి అధికార పక్షం అనే డిస్కషన్ మొత్తం కూడా ఈ రోల్ మోడల్గా, ఈ సొసైటీకి రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ విధానాలు అనేవి ప్రజల యొక్క అవసరాలకు అనుకూలంగా పాలసీ తీసుకురావాలనే విధానాలని యూత్ పార్లమెంట్ అని పెట్టి యూత్లో నూతన వరవడిని తీసుకురావాలనే కాన్సెప్ట్తో ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ పెట్టడం జరిగింది. ఈ పార్లమెంట్ విధానాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కలుగుతుంది, పార్లమెంట్ అంటే గౌరవం పెరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ అంటే గౌరవం పెరుగుతుంది, అపోజిషన్ లీడర్ అంటే గౌరవం పెరుగుతుంది. వాళ్ళు మాట్లాడే విధానాలు ఇప్పుడు పర్టికులర్గా భారతదేశంలో ఈ ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి యూనివర్సిటీలో కూడా విద్యార్థులకి చైతన్యం కలిగించాల్సింటే, ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు విలువలతో కూడిన విధానాలు రూపొందించాలా, అలానే ప్రజల యొక్క అవసరాలు తీరేటట్టు పాలసీ తీసుకురావాలా, ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టు విధానాలు రూపొందిస్తే ఈ దేశం ముందుకెళ్తుంది. అలాంటి అభివృద్ధి చెందిన దేశాలను కూడా ప్రజల కోరిక మేరకు, ప్రజల యొక్క అవసరాల మేరకు ప్రభుత్వ విధానాలు తీసుకొస్తున్నాయి. పర్టికులర్గా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఆ విద్య, వైద్యం అనేది చాలా అవసరం. విద్య లేకపోతే ప్రపంచవ్యాప్తంగా విద్య లేని వాడు అజ్ఞానిగా కనపడటం జరుగుతుంది, మూర్ఖులుగా తయారవటం జరుగుతుంది. ఒక నూతనమైనటువంటి వరవడిని క్రియేట్ చేయాలంటే, నూతనమైనటువంటి వరవడిలో ప్రజలను మోటివేషన్ చేయాలంటే, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే, ప్రజాస్వామ్య డిబేట్లు జరగాలన్నప్పుడు నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడాలి. అనేక రకాలైనటువంటి నాన్ పార్లమెంటరీ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు పార్లమెంట్ విధానంలో. అవన్నీ పోవాలంటే ఇలాంటి మోటివేషన్ తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యవంతం చేసి, విద్యార్థుల్లో చైతన్యవంతం చేసి, విద్యార్థుల యొక్క బిహేవియర్ని మార్చగలిగినప్పుడు ఈ సమాజం అభివృద్ధి జరుగుతుంది. ఈ సమాజంలో అందరికి కూడా కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుంది. అనేక వ్యవస్థలు ఉన్నాయి భారతదేశంలో, పార్లమెంటరీ వ్యవస్థలో అనేక కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు మొత్తాన్ని కూడా టోటల్గా అందరూ డిస్కస్ చేసి వాళ్ళందరూ కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ జనరల్ బడ్జెట్ ఉంటుంది, అలానే ఫైనాన్షియల్ బడ్జెట్ ఉంటుంది. వీటన్నిటి మీద డిస్కస్ చేసి అన్ని రకాలుగా డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ కమిషన్ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు పాటుగా రూపొందించుకోవాలా. అనేక రకాలైనటువంటి విధానాలు రూపొందించడానికి పర్టికులర్గా విద్యార్థుల్ని చైతన్యవంతం చేసి పార్లమెంటు విధానం మీద గౌరవం పెంచాలనే కాన్సెప్ట్తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారాలు కావచ్చు, అలానే సభ్యులు అనర్హత వేటు కూడా ఎలా వేయాలనే దాని మీద కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. సభ్యుల బిహేవియరిజం మార్చాలనే కాన్సెప్ట్తో దీని మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ట్రైనింగ్ అయ్యారు. ఈ నేషనల్ పార్లమెంటరీ విధానాన్ని, యూత్ పార్లమెంటరీ విధానంలో యువత చాలా చక్కగా పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్లు ఇస్తాం. దీన్ని కూడా మేము భారతదేశంలో ఉన్నటువంటి ఆ లోక్సభ
సెక్రటరీ గారికి దీన్ని రిపోర్ట్ తయారు చేసి మా యొక్క విధానాలు ఇలా ఉన్నాయి అని చెప్పేసి రోల్ మోడల్‌గా చూపించడానికి మేము పంపిస్తాం. రిపోర్ట్ కూడా పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. చదువుకున్న వాళ్ళలో మోరల్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, చదువుకున్న విద్యార్థులు ఈ రోజున ఉన్నటువంటి ఒక రకమైనటువంటి రవిలీలు గుండాలు అనేవాళ్ళు, చదువు లేని వాళ్ళందరూ కూడా రవిలీలు గుండాలుగా ప్రజల్ని చైతన్యవంతం చేయకుండా వాళ్ళ యొక్క మనోపోలితో, వాళ్ళ యొక్క రవిడిజంతో, వాళ్ళ గూండాయిజంతో చాలా మంది నాయకులు అవుతున్నారు. ప్రజల్ని మోటివేషన్ చేయకుండా ప్రజల్లో ఒక రకమైనటువంటి నియంతృత్వాన్ని క్రియేట్ చేసుకుంటూ ఎలక్ట్ అవుతున్నారు. పార్టీలు కూడా దీనిలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా పార్టీలు మంచి వ్యక్తులకు కానీ పార్టీలో విధానాలు రూపొందించుకున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా మంచి వ్యక్తులకు సీట్లు ఇచ్చినప్పుడు, అన్ని పార్టీల్లో మంచి వ్యక్తులు ఉంటే మంచి వ్యక్తులకే ప్రజలు ఓటేస్తారు, విద్యావంతులకే ఓటేస్తారు. విధానాలు రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా కంపారిటివ్ స్టడీ చేసుకున్నటువంటి విద్యావంతులు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు మనం ఏ పాలసీస్ అక్కడ అభివృద్ధి చెందినా ఈ పాలసీని ఇక్కడ మనం కంపేర్ చేసుకుని అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్య కారకులుగా ఈ చదువుకున్న విద్యార్థులే ముఖ్య పాత్ర ముఖ్య భూమికి పోషిస్తారు. అలా చదువు లేని వాడికి ఈ కంపేర్ స్టడీ చేయడం చాలా కష్టం అవుతుంది. కంపేరిటివ్ స్టడీ చేయలేని పరిస్థితుల్లో వాడు ఏది చెబితే ఏది పడితే అది మాట్లాడటం జరుగుతుంది పార్లమెంటరీ విధానంలో. అందువల్ల చదువుకున్న విద్యార్థులకి ప్రతి ఒక్క వ్యక్తి, భారతదేశం ఫస్ట్ స్టార్టింగ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎక్కువ మంది లాయర్సే ఉన్నారు. ఎక్కువ మంది లాయర్స్, ఎంఏ చదివిన విద్యార్థులు, అలానే ఎక్కువ మంది సోషల్ సైన్స్ చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఆ రోజుల్లో సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మొత్తం కూడా ఎథిక్స్ తో పరిపాలన చేయాలనే కాన్సెప్ట్ అందరూ కూడా ఒక ఆదర్శవంతమైన నాయకులుగా ఉండేవాళ్ళు, ఒక ఎథిక్స్ కలిగినటువంటి ప్రజలకు ఉండేవాళ్ళు. ఇవాళ రాజకీయాలన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే మొత్తం డబ్బుమయం అయిపోయింది. డబ్బు ఉన్నవాడే రాజకీయ నాయకుడు అవుతున్నాడు. ఈ క్యాస్ట్ పాలిటిక్స్ వచ్చేసింది. ఈ క్యాస్ట్ పాలిటిక్స్ డబ్బు వల్ల ఈ ఎవడు కాడు ఆ రోజుల్లో డబ్బు సంపాదించడం కోసం కాదు, ప్రజలు సేవ చేయడానికి రాజకీయ నాయకులు అయ్యేవాడు. ఇవాళ డబ్బు సంపాదన కోసం నాయకులు అవుతున్నారు. ఇవాళ 100 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు సంపాదిస్తున్నారు రాజకీయ నాయకులు. అలాంటి విధానాలు పోగొట్టాలనే కాన్సెప్ట్ తోనే యూత్ లో మోరల్స్, మనం సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్ తోనే ముఖ్యంగా యువతలో మార్పు రావాలా. ఈ సమాజంలో యువత ముందు ఎక్కువ యువత ఉన్నారు. ఈ యువత అంతా కూడా సమాజంలో ముందు రాజకీయాల్లో పాల్గొని నీతివంతమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజం అభివృద్ధి చేయడానికి, సమాజం మార్పు కోసం కృషి చేస్తారని చదువుకున్న వ్యక్తులైతే మార్పు కృషి చేస్తారు. చదువులేని వ్యక్తులందరూ కూడా గుండాలు, రౌడీలుగా తయారవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఎలివేట్ చేయాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉందని చెప్పేసి కూడా నేను ఈ సభంగా తెలియజేయడం జరుగుతుంది. దీనిలో ఈ సమావేశానికి నేషనల్ యూత్ పార్లమెంట్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆచార్య డి సూర్యప్రకాశరావు గారు, వైస్ ఛాన్సలర్, దామోదర సంజయ్ నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అటెండ్ అవుతున్నారు చీఫ్ గెస్ట్ గా. అలానే గెస్ట్ ఆఫ్ ఆనర్ గా ప్రొఫెసర్ ఎంవిఆర్ రాజు గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ గారు అటెండ్ అవుతున్నారు. దీన్ని ఆర్గనైజేషన్ చేసేది ప్రెసిడెంట్ గా ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ప్రొఫెసర్ ఏ నరసింహ గారు దీన్ని మొత్తం అధ్యక్ష స్థానం వహిస్తూ జరుగుతుంది. దీనిలో నేను ఒక కన్వీనర్ గా, డైరెక్టర్ గా ఈ ఆర్గనైజేషన్స్ కి, నేషనల్ యూత్ పార్లమెంట్ కి నేను ప్రొఫెసర్ పేటెంట్ ప్రేమానంద్ నేను ఈ ఆర్గనైజేషన్స్ కి డైరెక్టర్ గా, అలానే ఐడియా ఫౌండేషన్స్ డైరెక్టర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి కో చైర్మన్ గా డాక్టర్ టి నాగరాజు గారు పాల్గొనడం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా ఐడియా ఫౌండేషన్ ద్వారా, అలానే పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్ తో ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఈ రోజంతా కూడా ఇంప్లిమెంట్ చేసి, ఈ రోజంతా డిస్కస్ చేసి ఈ రిపోర్టుని పార్లమెంటరీ సెక్రటరీకి పంపించడం జరుగుతుంది. పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ టీచింగ్ స్టాఫ్, స్కాలర్స్కి ఈరోజు యూత్ పార్లమెంట్ మీద ఒక సదస్సు నిర్వహించడం, పార్లమెంట్ ఎలా ఉండాలి, మోడల్ పార్లమెంట్ ఎలా ఉండాలనేది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. మనది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా పార్లమెంటు చట్టసభలకి ప్రజలను ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అవే చట్టసభలు కార్యనిర్వాహక అధికారులైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని కూడా నిర్ణయిస్తారు. మనది క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ యూత్ పార్లమెంట్ అనేది
ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులకి ప్రారంభ దశ నుంచి ప్రజాస్వామ్య విలువలు, అసలు చట్టసభలు ఎలా పనిచేస్తాయి, చట్టసభల బాధ్యత ఏంటి, చట్టసభల్లో ఏ ఏ ఏ విషయాలు చర్చించాలి అనేది మొదటి నుంచి విద్యార్థులకి అవగాహన కల్పించడం ఈ యూత్ పార్లమెంట్లో ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా నేను ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నాను. మనం చూసుకుంటే ఉత్తమ పార్లమెంటేరియన్స్ అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, మౌలంకర్ కావచ్చు, ఒకప్పుడు నెహ్రూ తరంలో ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్స్, పర్టికులర్గా ప్రతిపక్ష నాయకులు రామ్ మనోహర్ లోహియా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అలాగే వాజ్పేయి, వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించేవారు. అలాగే రెండో తరం వచ్చేటప్పటికి 60వ దశకంలో ప్రతిపక్షాలు బలపడటం, కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు, జనసంఘ్ పార్టీ ఇవన్నీ కూడా. అలాగే 1900 కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం, ఉద్దండులైనటువంటి నీలం సంజీవరెడ్డి, అలాగే మన నిజలింగప్ప, కామరాజ్ నాడార్, ఎస్కే పాటిల్, మొరార్జీ దేశాయ్, వీళ్ళందరూ అప్పటి తరంలో ఉన్న పార్లమెంటేరియన్స్. అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడం, కాంగ్రెస్ పార్టీలో చీలికి రావడం, మన తెలుగు వాళ్ళు వివి గిరి, నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవికి పోటీ పడటం, అధికార అభ్యర్థి అయినప్పటికీ కూడా నీలం సంజీవరెడ్డిని ఇండిపెండెంట్గా పోటీ చేసిన వివి గిరి ఓడించడం, ఇవన్నీ కూడా భారత ప్రజాస్వామ్యం ఎలా పరిడ వెళ్ళింది, భారత ప్రజాస్వామ్యం ఎలా పటిష్టంగా రూపొందింది ఈ 75 సంవత్సరాలు. ఈ సంవత్సరం మనం భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ సఫలీకృతాన్ని భారతదేశం ఆస్వాదిస్తుంది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయితగా ఎంతో కృషి చేసి ఈ భారత రాజ్యాంగాన్ని మనకి ప్రజలకు అందివ్వడం జరిగింది. సో అదే పటిష్టమైన భారత రాజ్యాంగం ద్వారా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ఈరోజు మనం ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. సో ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ప్రజలందరూ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తమ ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధిని ఎన్నుకోవడం, ఆ ఎన్నికైన ప్రతినిధులు చట్టసభల్లో ఎలా వ్యవహరించాలి, ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్ని యువతరానికి ఎలా నేర్పాలి అనేది ఇటువంటి యూత్ పార్లమెంట్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఈ విధంగా ఈ సందర్భంగా నేను ప్రొఫెసర్ ప్రేమానందం గారిని అభినందిస్తూ ఈ యూత్ పార్లమెంటు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సమాజం కోసమే కదా సార్ మనం అంతా సబ్జెక్టు ఎంత మనం బతిలాడతాం, విజయ్ అయిపోవడం వల్ల